హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనం అనుకున్నట్లుగానే మన కొత్త ఆఫీస్ నుంచే వీడియోస్ చేస్తూ ఉన్నాం. స్టూడియోకెళ్ళి స్టూడియోలో కూర్చొని చేయటం ఇదంతా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అవుతుంది నాకు. మీకు ఫాస్ట్‌గా ఇన్ఫర్మేషన్ అందించాలంటే మన ఓల్డ్ స్టైలే కరెక్ట్ అనిపించింది. సో, ఇప్పుడేంటంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా మందికిష్టం. ఆయన్ని చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఒక పొలిటీషియన్ జూనియర్ ఎన్టీఆర్ గారిని అమ్మ నా బూతులు తిట్టాడు. అది చూస్తే నాకే రక్తం మరిగిపోయింది. ఫ్యాన్స్ ఎలా ఊరుకుంటారు చెప్పండి. సో, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆయన పేరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏదో ఉంది. టీడీపీ నాయకుడు ఆడి సినిమా ఎందుకు ఆడిస్తున్నావు? అసలు ఈయన నువ్వు తీసి పడనకు అంటూ పిచ్చి పిచ్చి కూతలన్నీ కూసాడనమాట. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద బాస్‌కి, చిన్న బాస్‌కి వ్యతిరేకంగా మాట్లాడతాడా? వాడికి అంత సీన్ ఉందా? అంటూ ఇంకో విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు వీడిని ఏ చెప్పుతో కొట్టినా తప్పులేదేమో ఈ ఎమ్మెల్యే అని అనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి ధర్నా కూడా చేస్తున్నారు. అమ్మ నా బూతులు మాట్లాడాడు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన. ఏంటి అంత అవసరం ఏంటి? అంటే నోటి దూల బలుపు, అధికార బలుపు అని మాత్రమే అర్థమవుతుంది. సో, క్షమాపణ చెప్పాలి అంటూ వాళ్ళ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటి ముందు బైఠాయించారు. పోలీసులంతా అక్కడ చేరి వాళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం చూస్తూ ఉన్నారు. కానీ అన్నిటికన్నా అర్థం కాని విషయం ఏంటంటే, మరీ ఇంత దారుణంగా ఉంటారా మనుషులు? ఇన్ని బూతులు మాట్లాడుతూ ఉంటారా? ఎలా సినిమా ఆడిద్దో చూస్తా అని సినిమాని ఫ్లాప్ చేయడానికి కూడా ట్రై చేశాడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి దాడి చేస్తుంటే అభిమానులు ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచించారు. ఒకసారి వాళ్ళ మాట్లాడిన ఆడియోను వినండి, మీకు తెలుస్తుంది ఎలా ఉందో. నా 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 ఏందన్నా నా 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 యాసిరప్ప అది నా త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడారా? నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? నా అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది నా అంత వాడితే ఏం అనేది వేయలేదు నా. ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు త్రివేణిను నా గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్లు ఉన్నాయా? నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్లు ఉన్నాయి లేవు? పర్మిషన్ లేవు, మనకి పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా బాగానే మధ్యంగా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నా ఇప్పుడు. ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే కానీ మనకి లోకేష్ ఎట్లా పెట్టుకుంటాడు లంజా కొడుకోడు? మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిటేనా నువ్వు చెప్పినట్లు. గుద్ద మూసుకుంటావు పూక నువ్వు. ఎట్లా ఎట్లా ఇప్పిస్తావు నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టేరోడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేనెవరు వేయించాక సినిమా, ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుందన్నా మనం బుక్క పకెట్ లంచ్ కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు బుక్క పకెట్ లంచ్ కొడుకోడు. సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా ఆడకపోతే ఆడకపోలేదు ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదనా. ఆడదు, ఆడదు సినిమా, ఆడదు. బుక్క పకీర్ లంచ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో, సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా, సినిమా ఆడదు. పంపించాను అందరినీ.
సరే. విన్నారు కదా! ఇది జూనియర్ ఎన్టీఆర్ గారి పైన అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి దగ్గుబాటి శ్రీనివాసరావు. వాళ్ళ ఫ్యాన్స్ అంతా వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి ఎమ్మెల్యే దగ్గుబాటి ఎమ్మెల్యే నందమూరి ఫ్యాన్స్ లేదా తెలుగుదేశం లేదు మేము ఓటేసినాం మేము ఓటేసామని దగ్గుబాటి గారికి మేము కూడా ఓటేసాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓటేయలేదానికి అడగండి. మేము ఓటే ఇవ్వదాన్ని ఎమ్మెల్యే దాన్ని అనంతపూర్లో మాకు క్షమాపణ చెప్పాలి. మా హీరోకి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కొడితే ఓకే అది చాలా వదిలేస్తాం. చెప్పింది మా కన్వీనర్ ఉన్నాడు ఇక్కడ, మా రాయలసీమ తెలిసినాడు. వాళ్ళ ముందర మా ఫ్యాన్స్ కొంతమంది పెట్టుకుని క్షమాపణ కోరితే ఓకే సార్. ప్రెస్ మీట్ ముందర బహిరంగంగా చెప్పాలా. మాకు రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు. సంబంధమే మా హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామన్నందుకు అప్పుడు మేము ఇంకా ఏమనే చూపిస్తాం. మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం, ఆయన భక్తుల్లాగా ఉంటాం. మా హీరో అయితే కిచ్చపరిచి మాట్లాడకూడదు. నాలుగు గోళ్ల మధ్యలో కూర్చొని చెప్తే కదా తెలంగాణ అనంతపురంలో ఉండి ఎమ్మెల్యే అయినాడా? అదే ఎక్కడి నుంచి చెప్పినా సారీ అక్కడ ఎమ్మెల్యే అయినాడా? ఇక్కడే ఉంది ఓట్లేసినది మేము ఓట్లేసినది ఇక్కడే ఏడో చెప్తే మేము ఓట్లేదా మేము కూడా ఏడో ఇంటి చెప్పడం లేదు కదా. మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్యాన్స్ ముందరే క్షమాపణ చెప్పాలా. నరేంద్రని మా తిరుపతిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిలిచి క్షమాపణ కోరాలి. చూశారు కదా వీడియోస్ ని. ఒళ్ళు బలిసి ఒక మదం ఎక్కి మాత్రమే ఇటువంటి మాటలు వస్తాయి. ఇటువంటి దారుణమైనటువంటి అటాకులు చేస్తారు థియేటర్ల పైన. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడలేదన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి మా తాత ఎన్టీ రామారావు గారు ఆశీస్సులు నా పైన ఉన్నంత వరకు నన్ను ఎవడు కిందకి లాగలేడు అంటూ మాట్లాడిన మాటలు లోకేష్ ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీకి దూరం చేసి గతంలో వాడుకొని ఆయనకు వస్తున్న క్రేజ్ చూసి తట్టుకోలేక పక్కన పడేశాడు. ఆ తర్వాత కొడుకుని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చాడు. దీని అంతటిని ఉద్దేశించి ఎన్టీఆర్ గారిని మాట్లాడారన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు. నిజానికి అదంతా అవాస్తవం. ఆయన తాతగారి గురించి ఆయన మాట్లాడుకున్నారు. లోకేష్ గారికి నిజం చెప్పాలంటే హక్కు లేదు ఎక్కువ చెప్పాలంటే, సొంత బ్లడ్ అదంతా. ఓవరాల్ గా ఇది జూనియర్ ఎన్టీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి దగ్గుబాటి శ్రీనివాసరావు. ఇది మ్యాటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలో మీ ఫ్యాన్స్ డిసైడ్ చేసుకోండి. Thank you for watching this video. Thank you so much.